నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి వారాహి నవరాత్రుల శుభాకాంక్షలు. వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి నవరాత్రులు అసలు ఎలా జరుపుకోవాలి, నియమాలు ఏమిటి, అమ్మవారిని ఎలా కొలిస్తే మన కోరికలన్నీ అమ్మవారు ఎలా తీరుస్తారు, ఏ సమయంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలి, ఇవన్నీ తెలియజేయడానికి స్రవంతి గారు సిద్ధంగా ఉన్నారు. మరి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. చాలా చాలా కృతజ్ఞతలు మీ సమయం ఇస్తున్నందుకు. అమ్మవారి కోసం ఎల్లప్పుడు అయితే చాలా మందికి ఇంకా సందేహాలు ఉన్నాయి. మీరైతే కరెక్ట్ పర్సన్. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా అమ్మవారి ఆరాధన, అందున నవరాత్రులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరు అమ్మవారి ఆరాధనలు చేస్తూ ఉన్నారు. మనకు తెలిసిందే. కాశీలో కానీ త్రిపురాంతక క్షేత్రంలో కానీ 2 సంవత్సరాలు కన్సర్వేటివ్ గా చేసుకుని ఉన్నారు. సో వారి సందేహాలన్నీ ఈ రోజు నివృత్తి చేద్దాం అక్క. తప్పకుండా చేద్దాం. అయితే నా ఉద్దేశం ఏమిటి అంటే ఒక 9 వీడియోస్ ఇవ్వాలి ప్రేక్షకులకి అని చెప్పి, Day 1, Day 2, Day 3 అని చెప్పి పబ్లిష్ చేద్దాం. ఒకరోజు ముందు వీడియోస్ అన్ని వస్తాయి. సో ప్రతిరోజు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ రోజు ఎలాగా. అలాగే ఈ నవరాత్రిలో కూడా 9 అవతారాలు ఉంటాయి కదా. 9 అవతారాలు మనం చక్కగా చేసుకోవచ్చు. ఆ 9 అవతారాలు ఏమిటి, ఏ రోజు ఏ అమ్మవారిని ఎలా పూజించుకోవాలి, అంటే ఏ నామంతో ఉంటారనేది మేడం చెప్తారు. సో అంటే మళ్ళీ అది ఎలా చేయాలనేది వీడియోలో తెలుసుకుందాం. మొదలు పెడదాం అక్క. మొదలు పెడదాం. మరి 4వ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుచుకోవాలి, ఏ నామంతో కొలుచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చెప్తారక్క? తప్పకుండా చెప్తాను పద్మిని. దుష్ట సంహారిని వారాహి కావాలక్క. కావాలి, మనలోనే ఉన్నారు. దుష్టత్వం అంతా మనలోనే ఉంది, బయట ఎక్కడా లేదు. ఎంత దుష్టత్వము అని అంటే ఎవరైనా పూజించుకుంటుంటే మనం వెతుకుతూ ఉంటాం అన్నమాట. వీళ్ళెవరిని పూజిస్తున్నారు, రాత్రిపూట పూజిస్తానంటే వాళ్ళ ఇంట్లో ఏమిటి గంట మోగింది ఏమిటి ఈ టైంకి, ఎవరైనా ఇప్పుడు చేసుకుంటారు. మేమెక్కడా వినలేదమ్మా. కొత్త కొత్త దేవతలనంతా తీసుకొస్తున్నారు. గణపతి పుట్టేదాకా గణపతి కొత్తే. అప్పటిదాకా విఘ్నానికి ఏ పూజ లేదప్పుడు. భరిస్తూ ఉండాల్సిందే ఎలాంటి విఘ్నాలైనా కూడాను. నీ కర్మ నువ్వు భరించను అని అనుకోవడమే ఎవరైనా కూడా, అటు దేవి దేవతలైనా కానీ. అవునా కాదా? అలాంటి విఘ్నం అనేది లేకుండా ఉండాలి అని భగవంతుడు కాదు, అమ్మవారు చక్కగా విఘ్నేశ్వరుడిని ఆవిడ పుట్టించారు. అంతే కదా. సో ఆ విఘ్నేశ్వరుడు పుట్టేదాకా కొత్త వాడే. అలాగే నా రూపం చూడు, కలియుగంలో నేను ఇలా ఉంటాను అని చెప్పి ఆయన సశరీరంగా వచ్చారు వెంకటేశ్వర స్వామి. ఆ రూపం వచ్చేదాకా ఆయన కొత్తే. అవును, కొత్త దేవుడు అంటే దశావతారాలన్నీ వచ్చే వరకు కూడా అన్ని కొత్తవే. అమ్మవారు అవన్నీ అప్పుడు ఉద్భవించాయా, అంతకు ముందు లేవా అంటే సర్వాంతర్యామి అయిన భక్తుడే సర్వాంతర్యామిట. నేను చూడండి భగవంతుడికి అదే అంటున్నా. సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఎల్లవేళలా అన్ని రూపాలలోనూ ఉంటాడు. ఏ టైంలో మనకి ఎవరు అవసరమో వాళ్ళని తీసుకొని ఆ రూపంగా మనకి కనిపిస్తూ ఉంటాడు. నేను ఇక్కడ ఉన్నాను రా, ఇలా ఉన్నాను, నన్ను దండం పెట్టుకోరా. రాముడి వారిగా పుట్టేసరికి ఆయన అనుకున్నాడు ఇంత మంచితనం మనకి రాదు, కాస్త లౌక్యం ఉండాలి అని కృష్ణుడిగా పుట్టాడు. అవునా కాదా? కాబట్టి ఎప్పుడు కూడా ఇది కొత్త అని అనుకోవద్దు. కాబట్టి మనకు తెలిసింది కాబట్టి వారాహి అమ్మవారిని కూడా అలాగే అనుకోకండి. దుష్టత్వం అనేది తొలగిపోవాలి అని అంటే గనక, శత్రువు అనేవాడు మన దగ్గరికి రాకుండా ఉండాలి అంటే గనక అమ్మవారు తప్పకుండా లలితా పరభట్టారికాదేవికే సర్వసైన్యాధ్యక్షురాలు అవసరమైంది జీవితంలో. అవునా కాదా? మంచి మాస్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, తెలుగు టీచర్ దగ్గరికి వెళ్ళి అలా చెయ్యకరా, నా మాట విను అని చెప్తాడు. అదే మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే ఈ వేళ్ళు తీసుకెళ్ళి ఇట్లా వెనక్కి తిప్పేవాడు. ఏం మాట్లాడేవారు కాదు మాకు మ్యాథ్స్ టీచర్. తెలుగు టీచర్ అలా కాదు, మంచి అలా ఉండొద్దు నాన్న, నా బంగారు తండ్రి కాదు, అమ్మో నాన్న చెప్పకపోతే వినకపోతే ఎట్లా, హోంవర్క్ రాయకపోతే ఎట్లా రాయాలి అని ఆ హోంవర్క్ అక్కడ కూర్చోబెట్టి రాయించేవాడు. మ్యాథ్స్ టీచర్ మాత్రం హోంవర్క్ చేయకపోతే ఎరా ఎందుకు చేయలా నిన్నా అని ఇట్లా పెట్టేవాడు ఒకటి. కరెక్ట్గా 10 నిమిషాల్లో చేసేస్తాను సార్ అన్న మాట వస్తే తప్పించి వేలు వదిలేవాడు కాదనమాట. మ్యాథ్స్ టీచరే వారాహి అమ్మవారు. అంతే కదా. తెలుగులో ఆయనంత ఈజీగా ఉన్నట్టుగా మ్యాథ్స్ ఉండదు కదా, నేర్చుకోవాలి కదా, మరి ప్రాక్టీస్ చేయాలి కదా. ఈ లైఫ్ని కూడా అలానే ప్రాక్టీస్ చేయాలి. ఆ సొల్యూషన్స్కి ప్రాబ్లమ్స్ రావాలి అని అంటే మనకు ఒక మ్యాథ్స్ టీచర్ తప్పకుండా ఉండాలి. ఆవిడే వారాహి అమ్మవారు అని గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా అమ్మవారిని ఈ రూపంలో పూజిస్తే దుష్టత్వము అనేది మన దరికి రాకుండా ఉంటుంది, మనని అట్రాక్ట్ చేయకుండా ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం, ఎన్నో చూస్తూ ఉంటాం.
వాళ్ళు పక్కన వాళ్ళు ఏముంది ఒకటి వాళ్ళ దగ్గర బోర్డు పెద్ద ఫోన్ కొనుక్కున్నారు, మనం కొనుక్కుంటే ఏం బాయే కడదాంలే అప్పేగా ఈఎంఐ అని అనుకుంటాం. అది కూడా దుష్టత్వమే. దుష్టత్వమే ఖచ్చితంగా, అది కూడా దుష్టత్వం. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టేసి మనం నమ్ముకున్న వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేస్తున్నాం కదా, అన కదా. అలాంటివన్నీ అంటే ఎక్కువగా వెళ్లకుండా కూడా అమ్మవారు మనని కాపాడుతారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అద్భుతం. మరి అమ్మవారిని దుష్ట సంహారిణి వారాహి అమ్మవారిగా మనం ఇవాళ కొలుచుకుందాం. ఆ నామంతో, ఆ స్వరూపంతో ఖచ్చితంగా కొలుచుకుంటూ మరి ద్వాదశ నామాల్ని అలాగే వారాహి కవచాన్ని ఎలా చదువుకోవాలో చదివి వినిపిస్తారు, నేర్చుకోండి. ఒకవేళ చదవటం కనుక మీకు నోరు తిరగకపోతే మేడం వాయిస్ ప్లే అవుతుంటుంది, చక్కగా పూజ చేసుకోండి. అక్క చదివి వినిపిస్తారక్క? తప్పకుండా. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం ఇప్పుడు వారాహి అమ్మవారి ద్వాదశ నామాలు చదువుకుందాం. ఓం పంచమ్యై నమః, ఓం దండనాథాయై నమః, ఓం సంకేతాయై నమః, ఓం సమయేశ్వర్యై నమః, ఓం సమయ సంకేతాయై నమః, ఓం వారాహ్యై నమః, ఓం పోత్రిణ్యై నమః, ఓం శివాయై నమః, ఓం వార్తాళ్యై నమః, ఓం మహాసేనాయై నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం అరిగ్ధై నమః. కవచం. ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ మనం అమ్మవారి వారాహి కవచం చదువుకుందాం. అస్య శ్రీ వారాహి కవచస్య త్రిలోచన ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ వారాహి దేవత. ఓం బీజం గ్లౌం శక్తి స్వాహేతి కీలకం మమ సర్వశత్రునాశనార్థే జపే వినియోగః. ధ్యానం. ధ్యాత్వేంద్రనీలవర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనాం విధి విష్ణుహరేంద్రాది మాతృభైరవసేవితాం జలన్మణిగణప్రోక్తమకుటామవిలంబితాం అస్త్రశస్త్రాణి సర్వాణి తత్తత్కార్యోచితాని చ ఏతైః సమస్తైర్వివిధం బిభ్రతిం ముసలం హలం పాత్వా హింస్రాన్ హి కవచం భుక్తి ముక్తి ఫలప్రదం పటే త్రిసంధ్యం రక్షార్థాం ఘోరశత్రునివృత్తిదం వార్తాళి మే శిరః పాతు గౌర్యాస్య ఫాలముత్తమం నేత్రే వరాహవదనా పాతు కర్ణౌ తథాంజని घ्राणं मे रुन्धिनी पातु मुखं मे पातु जम्भिनी पातु मे मोहिनी जिह्वां स्तम्भिनी कण्ठमादरात् स्कन्दो मे पञ्चमी पातु भुजौ महिषवाहना सिंहरूढा करो पातु कुचौ कृष्णमृगाञ्चिता नाभिं च शङ्किनी पातु पृष्ठदेशे त्रिचक्रिणी खड्गिनी पातु कट्यां मे मेढ्रं पातु च केधिनी गुदं मे क्रोतिनी पातु जगनं स्तम्भिनी तथा चण्डोर्चोर्मुयुग्मं जानुनी शत्रुमर्दिनी जङ्गाद्वयं भद्रकाली महाकाली च गुल्पयोः पादाद्यङ्गुलिपर्यन्तं पातु चोन्मत्तभैरवी सर्वाङ्गं मे सदा पातु कालसङ्कर्षणी तथा युक्तायुक्तस्थितं नित्यं सर्वपापात्र्यमुच्यते सर्वे समृद्ध्य संयुक्तं भक्तरक्षणतत्परं समस्तदेवता सर्वं सव्यं विष्णोः पुरार्धने सर्वशत्रुविनाशाय शूलिना निर्मितं पुरा सर्वभक्तजनाश्रित्या सर्वविद्वेषसंहतिः वाराही कवचं नित्यं त्रिसन्ध्यं यपटे नरः तथा विदं भूतगणान् स्पृशन्ति कदाचन आपदाः शत्रुचोरादि गृहदोषाश्च सम्भवाः माता पुत्रं यदा वत्सं धेनुपक्षेवलोचनं तदाङ्गमेव वाराही रक्षा रक्षाति सर्वदा इति श्री रुद्रयामल తంత్రే శ్రీ వారాహి కవచం. రుద్రయామల తంత్రం అంటే చాలా చాలా మహిమాన్వితమైనది అని వింటూ ఉంటాం. అద్భుతం. ఒక్కసారి చదువుకుంటే చాలు అక్క? ఒక్కసారి చదువుకుంటే చాలు. అమ్మవారి కవచం ఏంటంటే అన్ని విధాలుగా అసలు పంచభూతాలని కాదు, లేదు అంటే గనక శత్రువులు బయట అంతఃశత్రువులు, మనలోని అంతఃశత్రువులు ఎలా ఉంటారు చెప్పు, ఎవరు అవునా కాదా? అలాంటి వాళ్ళని కాదు, ఏదైనా కానీ శత్రు సంహారం అనేది అమ్మవారు చేస్తారు. మనని కూడా చాలా అంటే చాలా మౌల్డ్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అని అంటే మనం కూడా అంటే అమ్మవారి చేతిలో మనం కూడా శిల్పంగా తయారవుతాం అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 9 రోజులు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలా? తప్పకుండా పాటించాలి. బ్రహ్మచర్యం అనేది తప్పనిసరి. అలాగే
తామసిక ఆహారం, నాన్ వెజ్ తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు. ఒకవేళ మేము 9 రోజులు చేయలేకపోతున్నామండి రకరకాల కారణాల రీత్యా, అది పీరియడ్స్ ఉన్నాయి, ఇట్లా రకరకాలు ఉన్నాయనుకోండి, 3 రోజులు 5 రోజులు చేసుకోవచ్చా? ఎన్ని రోజులు చేస్తే అంత ఫలితం ఇస్తుంది అమ్మ. 3 రోజులు చేసిన తర్వాత అనుకోకుండా మీకు ఏమైనా అడ్డొచ్చింది అనుకోండి, తిట్టుకోకండి. అంటే అసలు ఏమీ చేయకుండా నువ్వు పక్కన కూర్చుని కూడా నన్ను పూజించవచ్చు అనేంత అమ్మవారు ఇచ్చింది అని ఖచ్చితంగా నమ్మండి. తప్పకుండా మంచి జరుగుతుంది.